ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగావేలం హాట్ గా సాగింది. వరల్డ్ కప్ లో ఇరగదీసిన ప్లేయర్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి. భారత్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలంలో ఏకంగా 3,20,00,000 దక్కించుకుంది. దీప్తిని తీసుకునేందుకు తొలుత ఢిల్లీ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించింది. 50 లక్షల కనీస ధరకు బిడ్ వేసింది. ఢిల్లీ ఫ్రాంచైజీ తన బిడ్ ను 3,20,00,000కు పెంచిన ఆర్టీఎం కార్డు ఉపయోగించి యూపీ వారియర్స్ తీసుకుంది. జట్టులోకి దీప్తి శర్మను తీసుకునేందుకు 3,20,00,000 వెచ్చించింది. గత సీజన్లో స్టార్ ప్లేయర్ 2,60,00,000 దక్కించుకుంది. అప్పుడు కూడా యూపీ వారియర్స్ తరఫునే బరిలోకి దిగింది. వన్డే వరల్డ్ కప్ లో 212 పరుగులు సాధించిన స్టార్ ఆల్రౌండర్ 22 వికెట్లను ఖాతాలో వేసుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో శ్రీచరణి 1,30,00,000 దక్కించుకుంది. తెలుగమ్మాయిని జట్టులోకి తీసుకునేందుకు యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ క్రికెటర్ ను తీసుకుంది. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీచరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత సీజన్లో కూడా తెలుగమ్మాయి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫునే బరిలోకి దిగింది. అప్పుడు 50 లక్షలు దక్కించుకుంది. గత సీజన్లో 2 మ్యాచ్ల్లోనే శ్రీచరణి బరిలోకి దిగింది. 4 వికెట్లు తీసింది. అందరి దృష్టిని ఆకర్షించింది. వన్డే వరల్డ్ కప్ లోనూ రాణించింది. 9 మ్యాచ్ల్లో కలిపి 14 వికెట్లు తీసింది. మ్యాచ్ విన్నర్ గా పేరు తెచ్చుకుంది. అభిమానుల అంచనాలకు తగినట్టే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలోనూ హైలైట్ గా నిలిచింది. వేలంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ భారీ ధర దక్కించుకుంది. 3 కోట్ల రూపాయలకు మరోసారి ముంబై తీసుకుంది. గత 3 సీజన్లలోనూ ముంబై జట్టు తరఫునే అమేలియా కెర్ ఆడింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ ను గుజరాత్ జైంట్స్ 2 కోట్లకు జట్టులోకి తీసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ను 1,10,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్ 1,90,00,000 దక్కించుకుంది. ఈ ఆసీస్ ప్లేయర్ ను యూపీ వారియర్స్ తీసుకుంది. ఆసీస్ బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ 1,20,00,000 సొంతం చేసుకుంది. ఫోబ్ లిచ్ఫీల్డ్ ఇప్పుడు యూపీ వారియర్స్ జట్టులో భాగమైంది. వెస్టిండీస్ ప్లేయర్ చిన్నెల్లే హెన్రీ 1,30,00,000 దక్కించుకుంది. ఈ విండీస్ ప్లేయర్ ను డీసీ తీసుకుంది. వేలంలో భారత్ స్పిన్నర్ ఆశా శోభన 1,10,00,000 సొంతం చేసుకుంది. శోభన్ ను యూపీ వారియర్స్ తీసుకుంది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డిని 75 లక్షల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి తీసుకున్నారు. భారత ప్లేయర్ రేణుకా సింగ్ 60 లక్షలు దక్కించుకుంది. రేణుకా సింగ్ గుజరాత్ జైంట్స్ లో చేరింది.